1.5 కోట్ల దోపిడీకి ఏదైతే మూసీ రూపంలో తెరదీశారో దాని గురించి నిన్న స్పష్టంగా అడిగాం. 16,000 కోట్లతో అయిపోయే పనికి 1.5 కోట్లు ఎందుకు? మొత్తం కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా తయారు చేసి పెట్టిండి. నీకు 32 ఎస్టీపీలు కట్టి నీటి శుద్ధి చేస్తా ఉన్నాం. 2000 MLD అది కేసీఆర్ గారు చేసిందే. గోదావరి నీళ్లను మూసీకి అనుసంధానం చేసే కార్యక్రమం మొత్తం కేసీఆర్ గారు చేసిందే. గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ దాకా తెచ్చింది కేసీఆర్ గారే. మూడవది, నువ్వు ఇస్తానంటున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్వాసితులకి అది కట్టింది కూడా కేసీఆర్ గారే. మరి దీని గురించి ఏమన్నా చెప్తాడేమో, ఆ 1.5 కోట్లు ఎందుకు చెప్తాడేమో అనుకుంటే దాని ప్రస్తావన లేదు. ఇక నిరుద్యోగులకు చేసిన నయ వంచన, 11,000 ఉద్యోగాలు ఇచ్చి అదేదో చాలా గొప్ప పని చేసినట్టు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నమ్మబలికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 11,000 ఇవ్వడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ చానేదో గొప్ప పని చేసినట్టు చెప్తుంటే అడుగుదాం అనుకున్నాం. వస్తావా అశోక్ నగర్ కి నువ్వో రాహుల్ గాంధీ సెక్యూరిటీ లేకుండా వస్తే మళ్ళీ బట్టలు లేకుండా తిరిగి వస్తారు అని చెబుదాం అనుకున్నాం. కానీ మైక్ ఇవ్వలేదు. ఉద్యోగుల పీఆర్సీ గురించి మాట కూడా ప్రస్తావించలేదు. 6 నెలల్లో పీఆర్సీ అన్నారు. 28 నెలలు గడిచిపోతున్నా ఉద్యోగులకు పీఆర్సీ లేదు. ఇవాళ పొద్దున మేము అమరవీరుల స్తూపం కాడికి పోతుంటే ఒక పోలీస్ అన్న వచ్చి చెప్తున్నాడు, సార్ జీతాలు వస్తలేవు, జర మీరన్న మాట్లాడండి అని అడిగే పరిస్థితి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్నీళ్ల గురించి మాట్లాడతారనుకుంటే దాని మీద ప్రస్తావన లేదు. గురుకులాల్లో చచ్చిపోతున్న పిల్లలు, విషాహారం తిని మరణిస్తున్న పిల్లల గురించి సోయి లేదు. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి భారీ కమిషన్ల కోసం కట్టే ప్రాజెక్టుల గురించి బిల్డప్. ఆయనేమో హార్వర్డ్ పోయి 3 రోజుల ముచ్చట కోసం 3 కోట్లు ప్రజల సొమ్ము తగలబెట్టొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది పిల్లలకిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక్క మాట చెబుతాడేమో అనుకుంటే ఆ సోయి లేదు, ఆ స్పృహ లేదు. కనీసం పిల్లలంటే ప్రేమ కూడా లేదు ప్రభుత్వానికి. గవర్నర్ గారితో పచ్చి అబద్దాలు చెప్పించినందుకు నిజానికి మేము చెప్పాల్సింది అభినందన కాదు, ఈ ప్రభుత్వానికి అభిశంసన. కానీ ఇవాళ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి నోరు బారేసుకోవడమే కాదు, మళ్ళీ చిల్లర మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. బుల్డోజర్ బయటనే కాదు ఇవాళ పేదల ఇండ్ల మీద నడుపుతున్నది. అసెంబ్లీలో కూడా బుల్డోజర్ నడిపారు. ఆయన 2.5 గంటలు పిచ్చివాగుడంతా వాగి చిల్లర మాటలన్నీ మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా, నిరసన చెప్పే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి ఇవాళ సభను రద్దు చేసుకుని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. వెనకటికి ఎవరో చెప్పారు, మా రాజుల కాలమే గాని తరాజు ఒకటే తక్కువనట. అట్లున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. ఇవాళ ఎంత విచిత్రం అంటే మాకు అర్థం కాని మాట, మాకు అర్థం కాని విషయం. అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ పోతా, మళ్లీ తొక్కుతా. ఎవరిని దొక్కినవు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినవు. ఎవరిని దొక్కినవు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినవు. ఎవరిని దొక్కినవు? బట్టి విక్రమార్కన్ దొక్కినవు. ఎవరిని దొక్కినవు? శ్రీధర్ బాబుని దొక్కినవు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతిన ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకుని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి.